నమస్తే రైతు మిత్రులారా, వెల్కమ్ టు బాలు అగ్రికల్చర్. ఈరోజు మన వీడియో వచ్చేసి రబీలో వేయదగ్గ సన్న రకాల గురించి వీడియో అండి. లాస్ట్ వీడియోలో రబీలో వేయదగ్గ దొడ్డు రకాల గురించి చర్చించుకున్నాం ఆల్రెడీ. ఈరోజు సన్న రకాల గురించి తెలుసుకుందాం. ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, చూడడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. యాసంగిలో వరి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది కనుక చీడపీడలను తట్టుకొని మరియు అధిక దిగుబడులు ఇచ్చే వరి వంగడాల గురించి తెలుసుకుందాం. యాసంగిలో అన్ని స్వల్పకాలిక రకాలను వేసుకోవచ్చు. చలి ఉధృతిని బట్టి పంట కాలం 10 నుండి 15 రోజులు పంట పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు యాసంగికి అనువైన అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాల గురించి తెలుసుకుందాం. ఒకటి RNR 15048, ఇది తెలంగాణ సోనా అని పిలుస్తామండి. ఈ రకం అగ్గి తెగులను తట్టుకుంటుంది, తర్వాత దోమపోటును కూడా తట్టుకుంటుంది. యాసంగిలో ఎక్కువ పెరగదు ఈ రకం. అండ్ ఈ కాల పరిమితి వచ్చేసి 120 రోజుల పంట కాలం. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 26 నుండి 28 క్వింటాల దిగుబడి అంచనా వేసుకోవచ్చు. యాసంగిలో గింజ నూకలు కాదు ఇది. రెండోది వచ్చేసి అంజనా JJL 11118, ఈ రకం అన్నానికి చాలా బాగుంటుంది, చలిని కూడా బాగా తట్టుకుంటుంది ఈ రకం. ఇది పంట కాలం వచ్చేసి 115 రోజులు కోతకు వస్తుంది. ఒక ఎకరానికి వచ్చేసి 25 నుండి 27 క్వింటాల దిగుబడిని అయితే ఇస్తుంది. చీడపీడలను తట్టుకుంటుంది, కోత సమయంలో గింజ కూడా రాలేదన్నమాట. అన్నానికి బాగుంటుంది అంజనా JJL 11118. తర్వాత మూడోది వచ్చేసి WGL 283, వరంగల్ 283. దీనిని శీతల్గా కూడా నామకరణం చేయడం జరిగింది. రబీకి మంచి సూటబుల్ అని చెప్పుకోవచ్చు. ఇది సన్నగింజ రకం, పంట కాలం వచ్చేసి 120 రోజులు. ఇది ఎకరానికి వచ్చేసి 24 నుండి 26 క్వింటాల దిగుబడి వస్తుంది. తర్వాత నెల్లూరు సైడు ఏపీ NLR 33449, పంట కాలం వచ్చేసి 120 రోజులు. దీని నెల్లూరు మసూర్ అని పిలుస్తారు. ఇది కూడా అగ్గి తెగులను ఉల్లికోడును తట్టుకుంటుంది, దోమపోటు కూడా రాకుండా ఉంటుంది దీనికి. ఒకవేళ మీరు BPT వేయాలనుకుంటే BPT 5204, ఇది నవంబర్లో సెకండ్ వీక్లో పోసుకోవాలండి BPT వేసుకునే వాళ్ళు. ఎందుకంటే పంట కాలం వచ్చి 140 నుండి 150 రోజులు కాబట్టి ఇది నవంబర్ సెకండ్ వీక్లో నారు పోసుకోవాల్సిన అవసరం ఇంత ఉంది. BPT 5204. తర్వాత స్వల్పకాలిక ఇంకోటి చూసుకుంటే KNM 733, ఇది కూడా సన్న రకమే అండి. ఒక ఎకరానికి వచ్చేసి 45 నుండి 50 బ్యాగ్ అయితే వెళ్తుంది. థ్యాంక్ యూ, బాయ్.